ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ అదేవిధంగా గుర్కంపాడు పోలీస్ ఒక జాయింట్ ఆపరేషన్లో ఆన్ ఇన్ఫర్మేషన్ బేసిస్లో ఒక 4 మెంబర్స్ అక్యూజ్ని అప్రైన్ చేయడం జరిగింది. సో ఈ 4 వ్యక్తుల్ని ఎవరైతే అప్రైన్ చేశామో వాళ్ళ దగ్గర నుంచి ఒక చిరుతపులి చర్మం అదేవిధంగా ఆ చిరుతపులికి సంబంధించిన 17 గోర్లను స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ 4 అక్యూజ్ యొక్క పేర్లు చెల్లా అనిల్ కుమార్, తను సారపాక గుర్కంపాడు మండలం. మిగతా 3 కూడా కుంజా భద్రయ్య, కుంజా గంగరాజు, అదేవిధంగా మడవి కన్నయ్య. వీళ్ళందరూ కూడా చింతూరు మండలం, పోలవరం జిల్లా. వీళ్ళు 4 కూడా ఈ యొక్క చిరుతపులి చర్మాన్ని అదేవిధంగా 17 గోర్లను కూడా అమ్మి ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో ఈరోజు సారపాక గుర్కంపాడు మండలానికి రావడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ బేసిస్ వీళ్ళను అప్రైన్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా కూడా వీళ్ళు ఈ చింతపులి చర్మం అదేవిధంగా 17 గోర్లను చింతూరు మండలం గమ్మలకోట గ్రామంకి చెందిన ఎవరైతే ఈ కుంజా భద్రయ్య ఉన్నారో వాళ్ళ పొలాల దగ్గర ఒక గుంతలో పడిపోయిన ఈ చిరుతపులిని బాణాలతోటి, రాళ్ళతోటి, అదేవిధంగా కర్రలతోటి కొట్టి చంపి ఈ చర్మాన్ని కూడా మొత్తం కూడా డ్రై చేసి ఆ గోర్లను కూడా తీసి ఎక్కువ డబ్బులకు అమ్మితే లాభం వస్తుందన్న కాన్సెప్ట్ తోటి సారపాకకు చెందిన అనిల్ తోటి వీళ్ళు కాంటాక్ట్ అయ్యి ఎక్కువ మొత్తానికి అమ్మి డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఇది పథకం పని ఈరోజు ఇక్కడ మనకు దొరికిపోవడం జరిగింది. సో ముఖ్యంగా కూడా ఇది చింతూరు మండలం ఏదైతే అటవీ ప్రాంతాల్లో ఈ చిరుతపులిని చంపారు, దాని తర్వాత ఇక్కడ సారపాకలో విక్రయించడానికి తీసుకొచ్చారు వీళ్ళందరూ కూడా. సో ఇన్ఫర్మేషన్ బేసిస్ దీన్ని సీజ్ చేయడం జరిగింది. సో దీని తర్వాత ఏదైతే డ్యూ ప్రొసీజర్ ఉంటుందో వైల్డ్ లైఫ్ చట్టం కింద వీళ్ళు చేసింది నేరం కాబట్టి ఆ ప్రొసీజర్ అంతా కూడా ఫాలో అయ్యి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా వీటన్నింటినీ కూడా అప్పగించడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకు లాస్ట్ మంత్లో కూడా గుర్కంపాడు మండలంలోనే వైల్డ్ లైఫ్ ఎనిమల్స్ హంటింగ్ కోసం అన్నట్టు ఒక ఎలక్ట్రిక్ లైన్స్ ఇష్యూ బిగించడం జరిగింది. దాంట్లో కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరణించడం జరిగింది. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ఈ వైల్డ్ లైఫ్ ఎనిమల్స్ కోసం ఈ ఎలక్ట్రిక్ లైన్స్ పెట్టి సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దు. సో ఇటువంటి ఏమన్నా సంఘటన మా దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అది కాకుండా ఇటువంటివి ఎవరన్నా పులి చర్మం అని ఆ చర్మం అని ఎవరన్నా నమ్మడానికి కూడా మిమ్మల్ని సంప్రదిస్తే వెంటనే లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి ఇటువంటి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన. థ్యాంక్ యూ.